భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చిందంటే స్వతంత్రం తీసుకురావడానికి మూల కారణం మహాత్మా గాంధీ గారు. తన అలుపెరగని పోరాటంలో అనేక ఉద్యమాలతో దేశాన్ని రక్తపాతరహితంగా ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా కలిపి ఒక్కతాటిపైకి తీసుకొచ్చి భారతదేశానికి ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత గాంధీ మహాత్మా గారిది. మన గాంధీ తాతని మనము ముద్దుగా, అభిమానంగా, గౌరవంగా పిలుచుకునే గాంధీ తాత నిరాడంబరంగా చాలా సందర్భాల్లో ఒంటిపై పై దుస్తులు కూడా లేకున్నా ప్రజలతో మమేకమై దేశమంతా పాదయాత్రల ద్వారా, రైళ్ల ద్వారా ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకొని భారతదేశంలో బ్రిటిష్ వారు ఆ రోజుల్లో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో అన్నీ గ్రహించి ప్రతి విషయాన్ని తనతో పాటు తన సహచరులు, పోరాట యోధులు, స్వతంత్ర సమరయోధులతో అందరితోన చర్చించి దేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో ముందుండి నడిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో ఒక చిన్న పిన్ను సూదిని కూడా తయారు చేసుకోలేటువంటి పరిస్థితులు ఆ రోజు. ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఎవరో ఒకరు వేరిపోతే వాళ్ళకి ఏమీ ఉండదు, ఏ విధంగా వాళ్ళు కాపురం మొదలు పెట్టాలనో అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ రోజు భారతదేశం ఉండింది. దేశానికి ఏం కావాలా ప్రపంచ దేశాలతో కలిపి స్టడీ చేసి గుండు పిన్ని కూడా తయారు చేసుకోలేని పరిస్థితి నుంచి అణుబాంబును తయారు చేసుకునే పరిస్థితుల వరకు ప్రతి విషయంలోన కాంగ్రెస్ పార్టీ తన హస్తాన్ని ఉంచి అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిన భారతదేశానికి దాదాపు 54-55 సంవత్సరాలు పరిపాలిస్తే కేవలం ఇప్పుడు ఒక 10, అంతకుముందు ఒక 13-14 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళకంటే అధ్వాన్నంగా, బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా ఈరోజు భారత ప్రజలను మోసం చేస్తూ ఉంది. భారత ప్రజల ఆర్థిక శక్తిని దోచుకుంటా ఉంది. దోచుకున్న ఆర్థిక మూలాలు కానీ, ప్రజల శక్తిని కానీ, శ్రమను కానీ కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెడుతూ ప్రజలను నట్టేట్టు ముంచుతూ ఉంది. మరొక్కసారి భారత ప్రజలు స్వతంత్రం కోసం పోరాడే సమయం ఆసన్నమైన విధంగా బీజేపీ ప్రభుత్వం పాలిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటిష్ వారి మీద పోరాడి మహాత్మా గాంధీ గారు ఏ విధంగా స్వతంత్రం తెచ్చారో అదేవిధంగా ప్రస్తుత బీజేపీ వారి పైన పోరాడి మా రాహుల్ గాంధీ గారు మరొక్కసారి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చే విధంగా అడుగులు ముందుకేసి దేశాన్ని ద్వేషంతో కాకుండా ప్రేమతో అందరినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా రాహుల్ గాంధీ గారు ముందడుగు వేస్తున్నారు. రాహుల్ గాంధీ ద్వారా మరొక్కసారి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చెడు వినకు, చెడు చేయకు, చెడు కనకు అని మనకు దిశానిర్దేశం చేసిన మహాత్ములు గాంధీ గారికి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశం కూడా ఒక అర్జీనిచ్చి భారత ప్రజల బాధలను తనతో చెప్పుకుంటూ ఈరోజు స్వర్గీయ మహాత్మా గాంధీ గారికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ఇక మీదటనైనా బీజేపీ వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించి భారతదేశ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడే విధంగా భారత ప్రజలను మోసం చేసే విధానం తప్పుకోవాల్సిందిగా
కోరుకుంటూ వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్ముని ద్వారా దేవుని ప్రార్థిస్తూ ఈరోజు మేము భారతదేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి జయంతి నివాళులు అర్పిస్తూనే బీజేపీ వాళ్ళ మనసును మార్చాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈరోజు మనం గాంధీ మన జాతి పిత, గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అయినటువంటి గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క సేవలు ఎనలేనివి. ఆయన ఏది చేసినా కూడా సత్యాగ్రహము అంటే మౌనముగా తన యొక్క సమస్యలు ఏమున్నా సాధించుకోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించినటువంటి మహాఘనత ఆయనకే తగ్గుతుంది. మరియు ఇంత 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన నుంచి గాంధీ మహాత్ముడు ఇంకా చాలామంది మహాత్ములు కలిసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చి స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం కల్పిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని రకాలైనటువంటి సమస్యలతో ప్రజల్ని ఇబ్బంది పెడతాము. ముఖ్యంగా చూసినట్లయితే ప్రజల మధ్య మత కల్లోలం లేపడం అనేది బీజేపీ పార్టీకి సంబంధించినదిగా ఉంది. అన్నీ ముందు మన రాజ్యాంగాన్ని ఎలా తయారు చేసినారు, మనం అందరం భారతీయులము, ఇక్కడ ఏ మతము ఏ కులము అనేది కాదు, అందరూ కూడా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ యొక్క మత కులాన్ని వాళ్ళు అనుసరించవచ్చును అన్నటువంటి రాజ్యాంగం ఏర్పాటు చేయబడింది. కానీ ప్రస్తుతము ప్రజలు మధ్య అనేక రకాలైనటువంటి మత కల్లాలను సృష్టిస్తున్నారు. దయచేసి పూర్వం ఉన్నటువంటి స్వాతంత్రం మన భారతదేశానికి తిరిగి అందరూ స్వేచ్ఛగా జీవించాలని ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ మీకందరికీ నమస్తే ఫ్యాన్ అట్లా స్పీడ్ పెంచండి. మనకేముంది సెంటర్మెంట్ మంగళవారం పెట్టలేదు. ఓకే.